అని అడిగితే సూపర్ అన్నమాట. ఎప్పటికప్పుడు అప్డేట్ అడిగినారు, ఫోటోస్ అడిగినారు, రివ్యూస్ అడిగినారు, ఫోన్ చేస్తున్నారు, ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తున్నారు. అందరూ ఎయిర్ చాలా బాగా వచ్చింది, నిన్నో కాదో గుర్తుపట్టలేకపోతున్నాం, బాగుంది రిజల్ట్, చాలా బాగా చేశారు అందరూ, డాక్టర్ బాగా చూసారు నీకు అని చెప్పేసి. నా పేరు గణేష్ స్వామి అండి. మాది కాకినాడ. ఎయిర్ లేక నేను చాలా బాధపడేవాడిని. మా అన్నయ్య ఒకరు చెప్పారు, మాకు సజెషన్ చేశారండి, పూణే బ్రాంచ్. ఆయన హెయిర్ ఎక్కడి వరకు పోయింది 9కి 9 చేయించుకున్న రిజల్ట్ ఆయనకి చాలా బాగా వచ్చింది. దాన్ని బట్టి చూసి నేను పెద్ద పెయిన్ ఏమి ఉండవు అంటే భయపడతానే వెళ్ళి చేద్దాం అసలు చూద్దాం అనేసి తెగించేసి వెళ్ళాను అనమాట. వెళ్ళాక రిసెప్షన్ కానీ సార్స్ వాళ్ళు ఇచ్చే వాల్యూ కానీ మేడం కానీ అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారండి. తర్వాత కూడా ఫోన్ లో ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేయడం కానీ అన్ని కూడా నన్ను అడిగితే సూపర్ అన్నమాట. ఇంక వేరే బ్రాంచ్ ఏది నేను ఎప్పుడు కన్సల్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇక్కడికి నేను అందరికి కూడా సజెషన్ చేస్తున్నానండి, ఎవరికైనా కావాలంటే. నేను కూడా రిజల్ట్ తో చాలా సాటిస్ఫై అయ్యాను. నాది 5 మంత్స్ 20 డేస్ అంతా అవుతుందండి వాళ్ళకి. ఇంకా ఫ్యూచర్ లో 8 to 9 మంత్స్ కి ఇంకా ఫుల్ రిజల్ట్ ఉంటుందని చెప్పారండి ఫోన్ చేసినప్పుడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అడిగినారు, ఫోటోస్ అడిగినారు, రివ్యూస్ అడిగినారు, ఫోన్ చేస్తున్నారు, ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేస్తున్నారు. అంతా నీట్ ఉంది, అంతా రెస్పాన్సిబిలిటీగా జరుగుతుందండి. నాకు పూణే అంటే కాకినాడ నుంచి పూణే దూరం అవుతుందని హైదరాబాద్ బ్రాంచ్ కి పిఆర్పి ట్రీట్మెంట్ కి ఇది 4th పిఆర్పి అండి. 4th పిఆర్పికి ఇక్కడే చేయించుకున్నాను 4 పిఆర్పిస్. ఇక్కడ కూడా చాలా రెస్పాన్సిబిలిటీగా అంతా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎయిర్ ఫ్రీ ఎయిర్ బ్రో, థ్యాంక్ యూ. అందరూ ఎయిర్ చాలా బాగా వచ్చింది, నిన్నో కాదో గుర్తుపట్టలేకపోతున్నాం, బాగుంది రిజల్ట్, చాలా బాగా చేశారు అందరూ, డాక్టర్ బాగా చూసారు నీకు అని చెప్పేసి అందరూ చెప్తుంటే నాలో నేను కొంచెం కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతున్నాను అనమాట. కొత్తగా చేసే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఈ యూట్యూబ్ లో అంత సెర్చ్ చేసే బదులు డైరెక్ట్ ఎయిర్ ఫ్రీ ఎయిర్ బ్రో ఒకసారి కన్సల్ట్ చేసినవి వాళ్ళ మాట మీరు వింటే ఆటోమేటిక్ గా మీకు తెలిస్తే వాళ్ళు ఇచ్చి మనకి కస్టమర్ కి ఇచ్చే వాల్యూ కానీ చేసుకుంటే రెస్పాన్సిబిలిటీ కానీ దాన్ని బట్టి మీరు మీ డెసిషన్ తీసుకోవచ్చు. ఎయిర్ ఫ్రీ ఎయిర్ బ్రో లో అయితే అంతా అనస్థీసియా ఇచ్చినప్పటి నుంచి మనకు పెయిన్ ఉందా లేదా అన్ని తెలుసుకుని క్లారిటీగా ఎక్కడైనా పెయిన్ వస్తుందంటే ఆపి మళ్ళీ అక్కడ కొంచెం అనస్థీసియా ఇచ్చి నీట్ గా చేస్తున్నారండి అంతా. నా సజెషన్ ఏంటంటే ఎయిర్ ఫ్రీ ఎయిర్ బ్రో లోనే ఏ బ్రాంచ్ లో చేయించుకున్నా ఎయిర్ ఫ్రీ ఎయిర్ బ్రో చేయించుకుంటే మంచిదని నా సజెషన్ అండి.